నమస్తే. సో నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ మంత్రి కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఏదైతే సన్నివేశాలు కావచ్చు, అసెంబ్లీలో రచ్చరచ్చ అయింది నిన్న మొత్తం అయితే. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ వలిగొండ నరసింహ అయితే ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి నిన్న ఎట్లా చూస్తూ ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి చేసిన సంఘటన ఏదైతే ఉందో అసెంబ్లీలో కడియం శ్రీహరి గారిపై చేసిన వ్యాఖ్యలు కాబట్టి అసెంబ్లీలో నిన్న మొత్తం చర్చ అదే. సో ఏంటి దానిపై ఎట్లా స్పందిస్తారు? నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసిన సైగలు కావచ్చు, బెదిరింపు ధోరణి కావచ్చు గౌరవ కడియం శ్రీహరి గారి పైన, అది బీఆర్ఎస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని నిదర్శనంగా తను చేసిన కార్యక్రమం ఇది. ఈరోజు కొత్త బీఆర్ఎస్ పార్టీ అంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా దళితులు ముఖ్యమంత్రి చేస్తున్న కారణం కావచ్చు, తర్వాత 3 ఎకరాల భూమి కావచ్చు, తర్వాత మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం రాజయ్య గారిని ఎలాంటి నోటీసు లేకుండా తొలగించడం కావచ్చు, రకరకాల ఉన్నాయి. చాలా కొప్పులీశ్వర్ గారిని అవమానించడం కావచ్చు, చాలా విషయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విధానానికి అనుగుణంగానే ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో అట్లా చేయడం జరిగింది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, అతను ఒక ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధి కంటే కూడా ఒక డ్రామాలు వేసిన పనికి వస్తాడు. అతను సూసైడ్ సారు అంటారు. ఎందుకంటే తను కేవలం ప్రజాసేవకు కాకుండా డబ్బు మదంతో, లేకపోతే తనకున్న పలుకుబడిని ఎంజాయ్ చేస్తాను మాత్రమే ఈ ప్రజా దాంట్లోకి వచ్చినట్టు. కానీ సేవ చేసిన ఎక్కడ తన ప్రస్థానం మొత్తం చూడండి. ఇంతకుముందు తమిళసాయి గారిని అగౌరవపరిచారు, తర్వాత సీతక్క గారిని అగౌరవపరిచారు, తర్వాత స్పీకర్ గారిని అగౌరవపరిచారు. రకరకాల ఎన్ని ఉన్నా కూడా ఒక డబ్బు మదంతో మాత్రమే విరవీగుతున్నాడు. దానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, లేదా దళిత సామాజిక వర్గం, ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గం కావచ్చు, ఇక్కడ ఉన్న ఎవరు కూడా దాన్ని ఉపేక్షించారు. ఖచ్చితంగా ఆయన యొక్క సాయన సభ్యత్వాన్ని పూర్తిసార్లు రద్దు అని చెప్తున్నాం. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఈ దళిత వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా వీరు వారి పార్టీ అధినేత కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు నడిపిస్తున్నట్టు కేటీఆర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో నిన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మొత్తం అంటే బైకాట్ చేయడం కావచ్చు, అసెంబ్లీ మొత్తం అల్లరల్లరి చేసిన సన్నివేశం ఎట్లా అనిపిస్తాను ఇదంతా చూస్తా వాళ్ళ ఇలా మీరు చూడండి. ఒక అసెంబ్లీ అంటే గడిచిన దశాబ్ద కాలంలో కొడుకు అల్లుడు బిడ్డే కేసీఆర్ అనే తీరు ఉండేది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు పోయి సీఎం గారిని కలుస్తున్నారు, మంత్రులు కలుస్తున్నారు. ఒక దేవాలయం, ప్రజా సమస్యల నిలయమైనట్టు చర్చించాల్సి వచ్చిన దేవాలయం లాంటి అసెంబ్లీలో చాలా సంతోషంగా ఇలా అందరికీ అవకాశం ఇస్తూ మంచి చర్చ జరుగుతూ ఉన్నది. ఆ చర్చని ఇలా లోపాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఇలా ప్రజా సంక్షేమ ఫలాలు బయటకు చెప్తా ఉన్నారు. కాబట్టి అన్నిటి పక్కదారు పట్టిస్తాం మాత్రమే దాన్ని వాళ్ళు చేయడం జరిగింది. ఏదో కేటీఆర్ చూడండి, నిన్న ఒక విజువల్ చూస్తే ఇలా జగదీశ్వర్ రెడ్డి మీద భుజం మీద చేసి ఒక రౌడీ లెక్క ఏదో అది ఇది అంటా ఉన్నారు. అది వాళ్ళకు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నా, అసెంబ్లీ అన్నా, లేకపోతే మిగతా ఎమ్మెల్యే అన్నా కూడా విలువ ఉండదు. కేవలం మా కుటుంబము మేము చెలాయించడం మాత్రం చూస్తాం. ఇలా చూడండి, ఇలా ప్రతిపక్ష నాయకులు ఇలా చంద్రబాబు కావచ్చు, లేకపోతే రకరకాల ఎంతోమంది నాయకులు ఉన్నారు దేశవ్యాప్తంగా. వాళ్ళు ఓడిపోతే ఇప్పుడు కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, అక్కడ ఓడిపోయిన వాళ్ళు రాలేదా అసెంబ్లీకి వచ్చారు కదా. కేవలం ఇక్కడ వీళ్ళు ఎంతవరకు కూడా నియంత్రితంగా మీది తెలంగాణ మా రాజ్యానికి ఫీల్ అయ్యారు కాబట్టి ఆ రాజ్యం రాత్రికి కూలిపోయే వరకు, ఆ కళలు మొత్తం కూలిపోయే వరకు ఇలా దిక్కుతోని స్థితిలో ఉండి పామోదులు ఆయన వండుకుంటూ వీళ్ళు వచ్చి ఏం క్వశ్చన్ చేయాలని అర్థం కాదు. 10 ఏళ్ల కాలంలో విద్యార్థులను అణచివేశారు, కుల సంఘాలను నిర్మూలించారు, ప్రజాసేవ చేయకుండా దోసుకున్నారు. కాబట్టి ఇలా ఏం సమాధానం చెప్పాలని తెలియక ఇలా అసెంబ్లీని మొత్తం వేదికగా వాడుకుని దాన్ని అల్లచిల్లరగా జూలై వారం చేస్తూ ఉన్నారని మేము భావిస్తున్నాం. అంటే ప్రజా సమస్యలని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆటలలో పడిపోయిళ్ళు, ప్రజా సమస్యలు అన్ని పక్కన పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? సిగ్గు శరం లేదు ఈ కొడుకులకు ఇంకా కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే దయచేసి అనొద్దు ఈ మాటలు. కానీ ఈరోజు ఏ రాష్ట్రంలో అయినా ఈ సంప్రదాయం ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, మిగతా ఎవరైనా అందరి మధ్యలో ఒక రాజకీయ వాతావరణం పోయి కుటుంబ వాతావరణం, ఒక ఫ్రెండ్లీ నేచర్ రావాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ యొక్క ఒరవడికి, ఆ సంప్రదాయానికి తిలోక కలిగించి ఎలాంటి కార్యక్రమాలు చేయలే. కాబట్టి దశాబ్ద కాలం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దీన్ని పునరుద్ధరించిన దాన్ని బట్టి నువ్వు గొప్పగా భావించండి. తెలంగాణలో ఈ సంప్రదాయం వచ్చింది ఉండొద్దు. వాళ్ళకు ప్రజా సంక్షేమం కోసం, ప్రజాసేవలో నిరంతరం కష్టపడతా ఉంటారు. ఒక రెండు ఆడవిడిపుండి తప్పే ఉంది. అలా మనం చేసుకుంటున్నాం కదా, సామాన్య ప్రజలు చేసుకుంటూ ఉన్నారు కదా, ఐఏఎస్ ఆఫీసర్లు చేసుకుంటూ ఉన్నారు కదా. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తాను చెప్పలే, అక్కడ అన్ని పార్టీల వాళ్ళు అందరూ అన్నీ చెప్పారు. ఇలా ఏమైతే ప్రజలు మొత్తం దూరం పెట్టి చేయలే కదా, ఏదో ప్రజా చర్చ జరుగుతున్నాయి. దాంతోపాటుగా సాయంత్రం వేళలో వాళ్ళు అట్లా దాన్ని తప్పిస్తేట్లుగా వీళ్ళకి ఏం లేదు, కోడిగుడ్డు మీద ఈకలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెప్పుకోనికి వాళ్ళు చేసిన పరిపాలనకు గొప్ప విషయాలు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా ప్రజా సంక్షేమాన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎండగడదామంటే వాళ్ళ దగ్గర ఏం లేవు. ఇలా ప్రజల వైపు ఇలా డబుల్ బెడ్ ఇండ్లు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ఇక చాలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి
ఏమి చేయాలో దిక్కుచోని స్థితిలో అసెంబ్లీ రాబోతే ఏడపడిపోతే ఇప్పటికీ కేసీఆర్ రావట్లేదు అని చెప్పి ప్రజలు చర్చ జరుగుతూ ఉన్నది. ఇలాంటి వాళ్ళు గెలిపించేలామని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో మేము కూడా పోకపోతే ఎలా అయితే ఉనికి ప్రమాదం వస్తుంది అనుకునే సందర్భంలో ఈరోజు కేవలం దాన్ని తప్పుదో పట్టించడం కోసం సభ జరగకపోవడం కోసం అది మాత్రం ఎత్తుపడాలి. సో ఇంకోటి ఇప్పుడు ఏదైతే చూసుకుంటే కోర్టు ఇచ్చిన తీర్పుని ఎట్లా చూస్తారంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పేసి ఒకటి రావడం జరిగింది. సో దానిపై ఎట్లా స్పందిస్తారు? ఈ దేశంలో ఖచ్చితంగా మనందరం ప్రత్యక్షంగా పరోక్షంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం చెప్పిన మన సామాజిక వ్యవస్థ చూసినా కూడా కులం అనేది కంపల్సరీ ఉన్నది. ఇవాళ ఈ అంబేద్కర్ కాలం నుంచి మొదలుతో పూలే అంబేద్కర్ నుంచి మొదలుతే ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ గారి వరకు కూడా ఇలా కులానికి వ్యతిరేకంగా కుల వివక్షకు అసమానత వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మనమేమంటా ఉన్నాం, ఒకవేళ ఒక దళితులు కావచ్చు మెరై కులాల వాళ్ళైనా మిగతా మతాన్ని స్వీకరిస్తే వాళ్ళ యొక్క వివక్ష అసమానతలు పోయి ఉంటే లేదా ఆ మతంలో కూడా వారికి ఇవన్నీ బంద్ చేసి సామాజిక హోదా కాకుండా కేవలం క్రిస్టియన్గానో లేకపోతే దళిత ముస్లింగానో లేకపోతే బౌద్ధునో గుర్తించి సమాజంలో వాళ్ళ సమాజం కలుపుకున్నప్పుడు ఇవన్నీ అవసరం ఉండేవి. కానీ ఇలా ఏ మతం మారినా ఏ కులం పోతుందా పోవట్లేదు కదా. ఇప్పుడు అంతేందుకు నువ్వు అగ్రకులాలని కాకుండా మాలమాదిగ పల్లెలో కూడా చర్చిలు ఉన్నాయి కదా. ఎవరు చర్చి వాళ్ళకు ఉన్నారు, ఎవరు పాస్టర్ వాళ్ళకు ఉన్నారు. ఇవాళ ఇంకా కూడా ఏంటంటే క్రిస్టియానిటీ కూడా కేవలం క్రిస్టియానే సంబంధాలు చూసుకుంటలేరు. వాళ్ళ పెళ్లి సంబంధాలు కూడా ఎవరి కులానికి వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. ఇలా దళితుల అగ్రవర్ణాలు కాదు, దళితులలో కూడా దళితులు మాలలు ఉంటే మాలలు చూసుకుంటూ మాదిలు ఉంటే మాదిలు చూసుకుంటారు. అంటే కులం అనేది ఎక్కడ కూడా ఓర్లేదు. ఈ దేశంలో కులం రద్దు అయ్యేంత వరకు కులం నిర్మూలించేంత వరకు కుల స్వభావం ఉంటుంది. కాబట్టి ఇలాంటిది ఎవరు ఒప్పుకోము కూడా. థ్యాంక్ యూ.